తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆలోచించి ఏంటి అది అక్కడ పెట్టుకో అన్నారు. అది అక్కడ పెట్టే కన్నా ఎక్కడ పెడితే బాగుంటుందేమో కదా, ఇంత ఉంటుంది. ఎందుకు అంత స్ట్రెయిన్ అంటే హీ నోస్ పెయిన్. పుసుక్కన మాట అనేస్తే అవతలలో ఏమైపోతారు. ఈ స్టాలిన్ సినిమా టైంలో ఇది ఎంతమందికి అర్థమయ్యేలా చెప్పగలుగుతాను తెలియదు కానీ ఒక ట్రై చేస్తా. కార్లో బ్యాక్ సీట్లో మేము కూర్చున్నాం, ముందు సీట్లో ఆయన డ్రైవింగ్. షార్ట్ ఏంటంటే రివర్స్ చేయాలి కార్ని, ముందుకే తీసుకెళ్ళాలి. అది వన్ మోర్ అయితే వెనక్కి వెళ్ళాలి. రివర్స్ చేస్తున్నప్పుడు మనకు ఆత్రం కదా, ఆయన వెనక్కి తిరిగేలా చూస్తుంటారు. మనం నేనున్నా, నాకేంటంటే కొంచెం అడ్డ ఏంటో తెలియకుండా ఇలా వెనక్కి తిరిగాను నేను, ఆయన ఫేస్ చేయలేక. ఆయన నా వైపు చూస్తే నేను అలా తిరిగిపోతాను. అంటే ఒక టైప్ ఆఫ్ ఇది ఉండేది అప్పట్లో. ఇలా వెనక్కి తిరిగిపోయి చూస్తున్నా, చూసి ఊరుకోవచ్చు కదా, మనకు అలవాటు కదా. ఫ్రెండ్స్కి చెప్తాను, రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, పర్లేదు స్ట్రైట్కి వెళ్ళిపో, అలా చెప్తాం కదా. నేను వెనక్కి తిరిగి ఇలా చూస్తూ వెళ్ళిపోతుంది సార్, అంతా క్లియర్గా ఉందన్న, నాకు కనిపిస్తుంది అన్నారు. అనగానే టప్పని షాక్ ఇలా చూసా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి షార్ట్. ఇలా సార్ వెళ్ళొచ్చు సార్ అన్న, నాకు కనిపిస్తుంది అని వినిపించింది. టక్కుమని చూసా, హట్టే అంటే నాకేం కనవట్లేదు అనుకున్నా, నువ్వేం చెప్తున్నావు నాకు, ఇది ఎక్స్పెక్ట్ చేశా. నాకు కనిపిస్తున్నాను, టక్కుమని చూసా. చూడగానే అట్నుంచి తిరిగేటప్పటికి ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి చూసా, కన్ను కొడుతూ నాలుగు, ఇట్స్ ఫన్. ఓకే, మనసు అమ్మయ్య అంత తేలికైపోయింది. బాబోయ్ అంటే నిజం కదా, మనం ఏంటి కానీ రైట్ తీసుకోండి లెఫ్ట్ తీసుకోండి చెప్పడం ఏంటి అని నేను అడిగారా అని కనబడదాన్ని ఎందుకు అనుకుంటా, తెలియక ఏదో ఒకటి మాట్లాడేయాలి, అక్కడ ఏదో ఒకటి చేసేయాలి. ఆయన ఐ కాంటాక్ట్ ఇప్పుడు ఇలా వెనక్కి తిరిగితే ఆయన దాటి చూస్తున్నప్పుడు మనం ఇలా కూర్చో కష్టం, ఇది అనుభవించాడో తెలుస్తుంది. నేను ఆయనకి ఫేస్ కాంటాక్ట్ అవ్వకుండా లేదా సార్ వచ్చేచ్చాను ఏదో అన్న, నాకు కనిపిస్తున్నాను కానీ చూడగానే ఆయన కన్ను కొట్టావు, అలా నన్ను కూడా చూడకుండా వేస్తాను నీ మీద పంచి. నేను ఒకటే కోరుకున్నాను రోషన్ ఆయనతో, దీనికన్నా ముందు విశ్వంబర, అంతకన్నా ముందు గాడ్ ఫాదరు, స్టాలిన్, ఇప్పుడు ఇది, ఈ 4 సినిమాల్లో ఒకటే కోరుకున్నా, ఆయనకి ఎంతో క్లోజ్ అయిపోవాలి, ఆయన నన్ను ఎంతో ఇష్టపడిపోవాలి. విచ్ హ్యాపెన్, ఇష్టపడడం జరిగింది, నన్ను అప్రిషియేట్ చేయడం, అంటే నా తాలూకా భక్తి ఆయనకు అర్థం అవటం అనుకున్నాను. ఏ రోజు అనుకోలేదు కానీ ఎప్పుడు హర్ట్ చేయకూడదు ఆయన, తెలియకుండా కూడా, పొరపాటును కూడా. అది గ్రేట్ థింగ్ కదా, ఆయననే కదా ఎవరినైనా మనం అంతే. అంటే ఇంకోటి ఏంటంటే మరి అపరూపం, ఎందుకంటే ఆయన అంత ఆలోచించి అందరి గురించి ఆలోచించే వ్యక్తి. నోరు జారటం, పుసుక్కుని ఏదో ఒకటి అనేయటం, నెవర్. ఇంకొకటి చెప్తే మరి క్షమిస్తారేమో అని కానీ వినకూడదు అని విన్న మరి నాకు తెలియదు, చెప్పాలనిపిస్తుంది. ఆయన ఒక 2 సందర్భాల్లో తిట్టడం చూసా. బయట సెట్లో గోల్ చేస్తున్నారు, మా డైలాగ్ మాకు వినపట్ల, ఆ పక్కన కార్పెంటర్ వర్క్ జరుగుతుంది, వాళ్ళకేంటి మా మాటలు వినపట్లేదు అనుకుంటారు. అది ఒక రేకుల ఇది ఫ్లోర్, రీసౌండ్ వచ్చేస్తుంది, వచ్చి వాళ్ళకి తెలియదు. ఈయన వెళ్ళి అందరూ నోరు మూసుకోండి, సైలెంట్ పని చేసుకోండి, అది ఇది అని తిట్టుంటే, గట్టిగా అరిచి చెడుగా తిడుతుంటే వేసవితో కోపం కనబడితే మొహంలో, అది కోపమే కనబడదు. అంటే బేసిక్గా ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటాం అలవాటైపోయి, ఎప్పుడు ఆ స్మైల్ మెయింటైన్ చేస్తూ, ఎప్పుడు కూల్గా హుందాగా నిదానంగా అలా ఉండే మనిషి గట్టిగా అరిచినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యున్ రీజన్ మీద ఎవరైనా అరిస్తే కూడా మనకు హర్టింగ్ ఉండదు. బట్ బేసిక్గా ఫేస్లో కోపం కనబడుతుంది నాకు. ఓ రోజు ఎప్పుడు నాకు పడ్డే తిట్లు ఏదో దీని మీద, ఊరుకోకుండా ఆయన ఏదో వాళ్ళ ప్రొడక్షన్కి సంబంధించిన వరకు టీ అడిగారు, అడిగితే ఇస్తే అదేదో ఫ్లాస్క్ ప్రాబ్లం అనుకుంటా, కంపు కొట్టింది, కొంచెం పిలిచి తిడుతున్నారు. నేను ఊరుకోకుండా ఆయన ఎందుకు ఫీల్ అవటం, ఈయన తిడుతున్నారని మధ్యలో దూరి, అది కొంచెం ఫ్లాస్క్ ప్రాబ్లం కూడా ఉంటుందండి అన్న. టీ ఏంటి ఇలా ఉంది, సరిగ్గా చూసి ఇవ్వాలి కదా, కంపు కొడుతుంది, వాసన వస్తుంది, ఏదో చూసి ఇవ్వాలి కదా అని ఏదో అన్నారు ఈయన. నాకు ఎందుకు అన్ప్లెజెంట్ వాతావరణం అని ఏదో మధ్యలో దూరినా మధ్యలో. అంటే కొన్నిసార్లు సార్ ఫ్లాస్క్ వల్ల కూడా ప్రాబ్లం వస్తుందండి, అందుకే నాశనం ఫ్లాస్క్లు కొనకూడదు. నా వైపు తిరిగింది, సునీల్ ఉన్నాడు పక్కన, ఇలా చూసి స్క్రిప్ట్ బ్యాడర్ అనేది ఏం గ్యారంటీకి మాట్లాడాలని రూల్ లేదు. కొన్ని ప్లేసుల్లో ఎంత సైలెంట్ ఉంటా అంత మంచిదే. ఏం తెలుస్తాయి ఇవన్నీ. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే